నెల్లూరు 48వ డివిజన్ వైసీపీ కార్యాలయంలో వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు బెల్లంకొండ వాణీనాయుడు పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొంతమంది టీడీపీలోని మహిళలు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని, వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని విమర్శించడం అత్యంత బాధాకరమన్నారు. వారిని విమర్శించే స్థాయి టీడీపీ మహిళలకు ఉందా అని ప్రశ్నించారు. నెల్లూరు నగరంలో చెట్లు నాటడం పేరుతో జరుగుతున్న దోపిడీని మా నాయకుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు తెలియజేశారే తప్ప ఎవరినీ వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కోట్ల రూపాయల అవినీతిని చంద్రశేఖర్ రెడ్డి బట్టబయలు చేయడంతో టీడీపీ మహిళా నేతలకు ఆగ్రహం వచ్చినట్లుందన్నారు. ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని వారికి హితవు పలికారు. టిట్కో ఇళ్ల గురించి టీడీపీ మహిళా నేతలు విమర్శించడం సిగ్గుచేటని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ ఇళ్లకు తెలుగుదేశం పార్టీ రంగులు వేయలేదా చెప్పాలన్నారు. ఇలా ప్రజాధనాన్ని తెలుగుదేశం పార్టీ దుర్వినియోగం చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణను తిడితే తెలుగుదేశం పార్టీకి ఉలికెందుకని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నేతలు రమీజా, సుహాసిని, దానం శశి, సుజాతమ్మ, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు వాణీనాయుడు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిని. నిన్న కొంతమంది టీడీపీ మహిళలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది ఎవరి గురించి అంటే మా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి, మరి కాకాని గోవర్ధన్ అన్న గురించి, రోజమ్మ గురించి. మరి వీళ్ళందరినీ విమర్శించే స్థాయి మీదేనా అని ప్రశ్నిస్తున్నా. వీళ్ళందరినీ విమర్శించే స్థాయి అసలు మీకు ఉందా అని ప్రశ్నిస్తున్నా. ఆకాశం అంత వాళ్ళెక్కడా, ప్రెస్ మీట్ పెట్టిన మీరెక్కడ? అసలు మీకు ప్రెస్ మీట్ పెట్టమని సలహా ఇచ్చింది ఎవరో కూడా మాకైతే తెలియదు. కానీ మీరు మాట్లాడే విధానం కొంచెం మార్చుకోవాలా. తిరిగే కాలు, తిట్టే నోరు, మాట్లాడే నోరు అని ఏదేదో మాట్లాడుతున్నారు. అది బహుశా మీకే వర్తిస్తుంది, మా పార్టీలో ఎవరికి వర్తించదు. అది కాకుండా చెట్లు నాటే గురించి 3 నెలల నుంచి మాట్లాడుతుంటే నిద్రపోతున్నావా చంద్రశేఖర్ రెడ్డి అని మాట్లాడేవే. ఆయన నిద్రపోడు, ఎప్పుడు మేలుకొనే ఉంటాడు. చెట్లు గురించి మీరు రోడ్డు స్థలాల్లో వేస్తే ఎవరు విమర్శించరు. కానమ్మా మీరు ఎన్ని కోట్లు మింగారు, ఏంది ఆ చిట్టాలన్నీ బయట పెట్టారని ఈరోజు మీకు రోషం వచ్చిందా? మీరు ఎంతెంత మింగారు, ఎన్ని కోట్లు మింగారు అని ప్రశ్నిస్తే మీకు రోషం వచ్చిందా చంద్రశేఖర్ రెడ్డి గారు అని అడుగుతున్నా. మీరు వాళ్ళ సొంత స్థలాలు ఇళ్లలో కూడా చెట్లు నాటేస్తుంటే వాళ్ళే చెప్తున్నారు, ఏందో ఎక్కడ కూడా నాటారు అంటే ఆడ చెట్లు కనకాంబరాల చెట్లు వేసుకునే కాడ ప్రస్తుతానికి నాటాము, తర్వాత కావాలంటే తీసేసుకోండి అని అన్నారు వాళ్ళేను అని ఇల్లుగల్లోళ్ళే చెప్తున్నారు. నువ్వేంది మాట్లాడేది? కోడి కూసేదేంది, నిద్ర లేచేదేంది? కోడి ఎక్కడ కూసినా కానీ మెలకు వస్తుందమ్మా. టీడీపీ వాళ్ళే కాదు లేచేది, వైసీపీ వాళ్ళకు కూడా మెలుకు వస్తుంది. కోడి టీడీపీ వాళ్ళ కోడి, వైసీపీ వాళ్ళ కోడి అని ఉండదు. రంగులు పూసుకొని కోడికి ఒకవేళ మీరేమన్నట్టు రంగులు పూసేమన్నా చేస్తున్నారేమో కానీ ఇక్కడ ఎవరు చేయడంలే. ఇకపోతే టిట్కో ఇళ్ళ గురించి మాట్లాడావు. ఏమ్మా, టిట్కో ఇళ్ళు టీడీపీ ప్రభుత్వంలో పసుపు రంగులు వేయలేదా? టిట్కో ఇళ్ళకి పసుపు రంగులు వేయలేదా? అవి ఎవరి డబ్బులమ్మా? మీ సొంత డబ్బులు ఏమైనా పెట్టుకున్నారా? అవి కూడా నిధుల కానించే కదా తెచ్చింది. వైసీపీ వాళ్ళు రంగులు ఎందుకు వేసుకున్నారు, సమాధుల మీద రంగులు ఎందుకు వేశారు, సమాధుల మీద పేర్లు వేశారంటే మీ హయాంలో కూడా మీరు వేసుకున్నారు కదా. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఏంది? మా నాయకుల్ని విమర్శించే స్థాయి మీది. గోవర్ధన్ రెడ్డి తెగ చించుకున్నాడు, మొగోడు అయితే అని మాట్లాడుతున్నావే. గోవర్ధన్ రెడ్డి గారి స్థాయి ఎక్కడా, నీ స్థాయి ఎక్కడమ్మా? ఏం చించుకున్నాడమ్మా? మా వైసీపీ మహిళల్ని విమర్శిస్తే చించుకున్నాడమ్మా. చించుకోవడం అంటే ఏందమ్మా? నీకు అర్థం తెలిసేమో కానీ మాకు తెలియదమ్మా. నువ్వు మొగోడు అయితే ముందుకు వచ్చి మాట్లాడు, నీ ఛానల్ ముందుకు రావాలా అని మాట్లాడాడు. మరి ఆడవాళ్ళని విమర్శిస్తే ఎవరు గమ్ముకుంటారమ్మా? నువ్వు మొగోడు అయితే అన్నావు అంటే ఏబిఎన్ రాధాకృష్ణ అంటే నీకెందుకు రోషం వచ్చిందమ్మా? అంటే రాధాకృష్ణ మీరు ఇద్దరు ఒకే కోవకు చెందినోళ్ళు కదా, అందుకని బహుశా మీకు కోపం వచ్చి ఉంటుంది. ఏందమ్మా, మొత్తం నెల్లూరు నగరం అంతా దోమలు లోహిత నగరమా? అందుకనే పాపం ఎవరు గుడ్ నైట్లు, ఆల్ అవుట్లు, కడ్డీలు ఇంట్లో వెలిగించుకోవడం లేదమ్మా. ముందు పెద్ద ఉయ్యాల కాలం మా దగ్గర ఉండే కాలువ పరిస్థితి చూడండి అమ్మా, చెత్త ఎత్తడం లేదు. ముందది చూడు. నువ్వేందో నీ నాయకురాల్ని తగుదనమ్మా మాట్లాడేస్తే కాదు. మా నాయకులు జోలికి వస్తే తాట తీసేస్తాం. మహిళల జోలికి కానీ నాయకుల జోలికి కానీ వస్తే నువ్వు దోమల మంది అట్టట్ట స్ప్రేలు కొట్టుకొని పోవడం కాదు. దోమల రహిత
నెల్లూరా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అంత సెంట్రల్ లైటింగా? ట్రాఫిక్లో లైట్లు లేవమ్మా. ముందు చూడు, ట్రాఫిక్లో లైట్లు సరిగ్గా లేవు. నెల్లూరు నగరం అంతా కెమెరాలా? నెల్లూరు నగరం అంతా కెమెరాలు అయితే ఈ అరాచకాలు, అన్యాయాలు, ఆడపిల్లల మీద దౌర్జన్యాలు, మానభంగాలు, మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయమ్మా? ఎక్కడున్నాయమ్మా కెమెరాలు? ఒకసారి వస్తాము, చూపించమ్మా. మేము వైసీపీ మహిళలు వస్తాము, చూపించమ్మా. అంత నెల్లూరు అభివృద్ధి చెందిందా? ఉన్న కాలంనే తొవితిరి, ఉన్న దాన్నే గోక్కుంటుంట్రి. దానికి మళ్ళీ ఫండ్లు. అది ఎవరికి ఇచ్చారమ్మా? మీ వాళ్ళకి ఇచ్చుకున్నారమ్మా. మీ ఎన్ టీము, షీ టీము, ఏదేదో టీములు ఉన్నాయి కదా, ఎవరు మనుషులకు వాళ్ళకి ఇచ్చుకున్నారమ్మా. కార్యకర్తలకి లేదమ్మా. ఎన్ని కార్యకర్తలు పనిచేసిన వాళ్ళకి లేదమ్మా. ఇచ్చే ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అమ్మా. మా నాయకుల దగ్గర అది లేదమ్మా. మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది లెక్కల మాస్టరు, మీకు లెక్కలు సరిగా రాదేమో అన్నాడు. అవును కదమ్మా, మా లెక్కల మాస్టర్కి కూడికలు వచ్చు, తీసివేతలు వచ్చు, గుణకారాలు వచ్చు, భాగహారాలు వచ్చు. కానీ ఆయన ఎవరు తీసివేతల గురించి ఆలోచిస్తున్నాడమ్మా? తీసివేతల గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన గట్టిగా మైండ్ పెడితే మీరందరూ ఉండరని తెలియజేస్తున్నా. ఎమ్మెల్సీ గారు కౌన్సిల్లో 164 మంది అని చించుకుంటున్నారే, 11 మంది దెబ్బకే పోసుకుంటున్నారు. 164 మంది మరి ఎక్కడ నిద్రపోతున్నారమ్మా? ఒక్కొక్కరు ఫోన్లు చూసుకోను, నిద్రలు పోను, సంబంధం లేని విషయాలు చర్చించుకోవడము. ఆ 11 మందే ఉచ్చపోసుకుంటున్నారు మా ఎమ్మెల్సీ గారి దెబ్బకి. ఇంకా నువ్వేందో పాపం లెక్కల మాస్టరు, లెక్కలు నేర్చుకో అంటే లెక్కల మాస్టరు మీకు అందరికీ లెక్కలు ఎవరెవరికి రావో నేర్పిస్తాడు. నువ్వేందమ్మా మా లెక్కల మాస్టర్ గురించి విమర్శించేదా? ఆ స్థాయి నీదేనా? చెప్పమ్మా, ఆ స్థాయి నీదేనా? అసలు నీకు ఆ థాట్ ఎట్టొచ్చింది? ఆకాశం అంతా ఆయన ఎక్కడా, కిందన నువ్వెక్కడా? లెక్కల మాస్టరే కరెక్టే. మీ అందరు లెక్కలు సరిచేసే రోజు ఒకటంటూ వస్తుందమ్మా. దానికే నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దుతున్నాడు మా చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈరోజు మేము మహిళలు భయపడకుండా బయటికి తిరిగి మాట్లాడగలుగుతున్నామంటే దానికి కారణం చంద్రశేఖర్ రెడ్డి గారే. మీకెవరికి భయపడరమ్మా? ఆ లెక్కల మాస్టారు మా లెక్కలు మాకుంటాయని ఆయన లెక్కల్లో మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నాడమ్మా. నీకేమన్నా లెక్కలు రావేమో, నువ్వు నేర్చుకోమ్మా మీ వాళ్ళ కాడ. మా వాళ్ళ కాడ వద్దులే. కానీ ఇప్పుడు నా ఆకాశం అంత నారాయణ, మీకు ఆకాశం అయితే మా సారు మాకు ఆకాశమే. ఆకాశంలో ఉండే సూర్యచంద్రులు కానీ మనుషులు కాదమ్మా. మా సార్ నేల మీదే ఉంటారు, మాలో ఉంటారు, మా అందరిలో ఉంటారమ్మా చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీదైతే కాదమ్మా. ఒకటి కాలేజీల విషయం మాట్లాడావమ్మా. నారాయణ గారు ఉచితంగా చదివిస్తున్నారు అని అన్నావు. విఆర్ కాలేజీ పాపం ప్రారంభించారు అని అన్నావు, కరెక్టే. నారాయణ సార్ ఉచితంగా అదేదో గవర్నమెంట్ స్కూల్ చేసేస్తే పోతుంది కదా. నారాయణ స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్ చేసేస్తే పోతుంది కదా. మా సారు ఎంతమందిని ఫ్రీగా చదివిస్తున్నారో, ఎంతమందికి ఫీజు తగ్గించి చదివిస్తున్నారో నువ్వు తెలుసుకొని మాట్లాడమ్మా. ఆకాశమంత నారాయణ గారు అని అంటున్నావు. మేము నారాయణ గారిని తప్పుపట్టడంలా, నారాయణ గారిని విమర్శించడంలా. అదేదో నారాయణ స్కూల్స్, కాలేజెస్ గవర్నమెంట్లో చేసేస్తే అది ఇంకా ప్రజలకు సులభంగా ఉంటుంది కదా. అప్పుడు మీరు ఇంకా పొగుడుకోవచ్చు కదమ్మా. చెప్పండి, సొంత తప్పిట నువ్వే వేసుకుంటే కాదమ్మా, నీ తప్పిట ఇంకొకరు వెయ్యాలా అమ్మా. ఇది అది ఒకటి పెయిడ్ ఆర్టిస్ట్ని ఆర్పి గాని పెట్టి ఆమె ఈ మధ్య దాకా మాట్లాడిచ్చారు. వాడు భయపడి చుచ్చిపోసుకొని వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అందరు అయిపోయి పాప అంతకుముందు అందరినీ తిట్టేసి అయిపోయావు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, గోవర్ధన్ అన్న, రోజమ్మ మీద పడి ఉన్నావమ్మా నువ్వా. ఏందమ్మా ఏపీఎన్ రాధాకృష్ణ మాట్లాడడం కరెక్టేనా? మీ మహిళల్ని మాట్లాడితే మీరు గమ్ముకుంటారా? కడుపుకు అన్నమేనమ్మా ఎవరైనా తినేది. మా నాయకులు ఎందుకు మాట్లాడతారు? అలుపెరగని పోరాటం చేస్తున్నారు మా నాయకులు మళ్ళీ జగనన్నను గెలిపించుకోవడానికి. మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంది? అసలు ప్రెస్ మీట్ ఎప్పుడో 3 నెలలు కోడి కూస్తే ఇప్పుడు నిద్ర మెలుకు వచ్చింది అంటే ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎవరు మాట్లాడుతున్నావో తెలుస్తుందా? రోజమ్మ కోక ఎగబట్టి మాట్లాడుతుందా? ఏం మాటలమ్మా నువ్వు మాట్లాడేది? ఒక ఆడదాన్ని వేయండి, ఒక ఆడ మనిషిని. రోజా ఒక మినిస్టర్ అమ్మా, ఎక్స్ మినిస్టరు. రోజాని మాట్లాడే ఇవి. అసలు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది రోజమ్మని?
ఆ ప్రోగ్రాంలు పోద్ది ఈ ప్రోగ్రాంలు పోద్ది అంటే ఏ ప్రోగ్రాంలు కన్నా పోద్ది, నీకెందుకు? నువ్వు కూడా కావాలంటే పో, నువ్వు కూడా పో. మాకు కావాలంటే అంత ఇంట్రెస్ట్గా ఉంటే. రోజమ్మ ఒక మినిస్టర్ అనే సంగతి మర్చిపోబాక. ఆర్పి గారు కూడా అట్టే రోజమ్మ పెట్టింది తిని ఆమె తిన్నింటి వాసాలు ఎక్కేసాడు. పాపం ఈరోజు ఎట్టపోయాడో తెలియదు. పెయిడ్ ఆర్టిస్టు, ఇట్లాంటి పెయిడ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారమ్మా మీ దగ్గర. చెట్లు నాటాం నీడనేస్తాయి, చెట్లు నాటాం. పచ్చ పూలు ఎర్ర పూలు పూస్తాయా? ఏడ పూస్తున్నాయమ్మా? అవి ఏడ పూస్తున్నాయి చూపించండి. బొకేలు అన్నా వేపిస్తాము. ఆ బొకేలు కొనలేకపోతున్నాం కానీ పచ్చ పూలు ఎర్ర పూలు ఏడ పూస్తున్నాయో చూపిండి. పచ్చ పూల ఎర్ర పూల మీరు మాట్లాడితే సరిపోద్దా? పొల్లు కట్టలో నీళ్ళు వస్తే గెత్తలే వచ్చి చూసేదానికి. మా చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఫుడ్ అంతా అరేంజ్ చేసిపోయారు. అదేవిధంగా మార్కెట్ గురించి మాట్లాడేవమ్మా నువ్వు. మార్కెట్ మన తగలబడిపోతే ఇంటి సరుకులు ఉచితంగా బియ్యం ఉప్పు పప్పు ఇచ్చిన ఘనత మా చంద్రశేఖర్ రెడ్డి గారిదమ్మా, మీరు కాదమ్మా. మేము ఇచ్చామని రెడీగా పక్కన కాసుకొని ఉన్నారు టీఎంగళ్ళ కాడ. కాసుకొని మళ్ళీ ఆయన్నే విమర్శించారు. ఏందమ్మా ఇది? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దౌడుకుంటున్నారు. మగోడు అయితే ఆయన మాట్లాడింది రాధాకృష్ణని. మీకెందుకు కోపం వచ్చిందో అర్థం కావడం లేదు. ఒక్కటే చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోవాలా. మా చంద్రశేఖర్ రెడ్డి గారిని కానీ మరి గోవర్ధన్ అన్నను కానీ రోజమ్మను కానీ విమర్శించే స్థాయి నీదైతే కాదమ్మా. మీకేముందమ్మా? తప్పుడు కేసులు బనాయిచ్చేది, జైలుకు పంపించేది. తప్పుడు కేసులు బనాయిచ్చేది, జైలుకు పంపించేది. వాళ్ళ ఇల్లు ధ్వంసాలు చేసేది, జైలుకు పంపించేది. వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసేది, వాళ్ళని జైలుకు పంపించేది. ఇది మీ సంస్కృతి. మా సంస్కృతి అది కాదు. మా నాయకులు అట్లా నేర్పించలేదమ్మా. ఎవరేం మాట్లాడినా తగ్గుండండి అని మాత్రమే చెప్తారు. ఈరోజు కూడా ఎందుకు పెడుతున్నామంటే మా నాయకులు నువ్వు విమర్శించావు కాబట్టి, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినలా విమర్శించావు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నావమ్మా. మరొక్కసారి తెలియజేస్తున్నా, ఎవరైనా కానీ మా వైసీపీ నాయకులు జోలికొచ్చినా, కార్యకర్తల జోలికొచ్చినా, మహిళల జోలికొచ్చినా తాట తీసేస్తామని తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.